హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూద్దాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇది వచ్చేసి ఎంట్రీ. ఇక్కడ కొంచెం చెక్ పోస్ట్ లాగా ఉంటుంది. ఇది స్టార్టింగ్ పాయింట్ ఎంట్రీ అన్నమాట. శంషాబాద్ నుంచి వెళ్ళే రూట్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కొత్తగా వేస్తున్నారు రోడ్డు. ఇది నోవోటల్ బ్యాక్ సైడ్ వెళ్తుంది అనమాట. శంషాబాద్ నుండి ఎయిర్పోర్ట్ లోపలి వరకు ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ సర్కిల్ అనమాట. ఇలాంటి సర్కిల్ మనకు 3 వస్తాయి. అంటే ఇది ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్ రైట్ మనకు ఎయిర్పోర్ట్ అరైవల్ అనమాట. ఇది ఇంకా సెకండ్ సర్కిల్ అనమాట. ఇది క్రాస్ అవ్వగానే మనకు ఫ్రీ పార్కింగ్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఏంటంటే ఇక్కడ మినిమం 250 ఛార్జ్ చేస్తారనమాట ఎయిర్పోర్ట్ పార్కింగ్. సో మనము ఫ్లైట్ డీలే అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. 1 అవర్కి 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది, మినిమం 250. సో ఈ ఫ్రీ పార్కింగ్. ఫ్లైట్ డీలే అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. చాలా వెహికల్స్ ఉంటాయి, ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. కాల్ రాగానే 5 మినిట్స్లో రీచ్ అయ్యేంత డిస్టెన్సే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది థర్డ్ సర్కిల్. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నాము. అరైవల్కి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే అరైవల్ అనమాట, డ్రాప్ చేయడానికి. మనం రైట్ తీసుకుంటే పార్కింగ్. ఇలాగే కిందికి వెళ్తే మాత్రం ఇది విఐపి వెహికల్స్ వెళ్తాయి అనమాట అటువైపు. సో మనం రైట్ తీసుకున్నాం, పార్కింగ్కి వెళ్ళాలి కదా. ఇక్కడ వైట్ నంబర్ ప్లేట్ వెహికల్స్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాయి. ఎల్లో నంబర్ ప్లేట్ వెహికల్స్ అయితే రైట్ సైడ్ నుంచి వెళ్తాయి. మనం ఎల్లో ప్లేట్ కాబట్టి రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఈ స్లిప్ వచ్చేసి మినిమం 250 అనమాట పార్కింగ్ స్లిప్. 1 అవర్ దాటితే మనకు 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అలా ఎన్ని అవర్స్ అయితే అంత ఛార్జ్ చేస్తారు అనమాట.